హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారికి ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలే కనబడుతున్నవి. ధనధాన్య వృద్ధిని కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఇక విదేశీ యానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నూతన గృహయోగం మరియు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు అనుకూలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఇళ్ల నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే తల్లి తరపు వారి నుండి అత్యధికంగా సహాయ సహకారాలను ఈరోజు మిథున రాశి వారు అందుకుంటారు. రాబడికి ఎటువంటి లోటైతే కనిపించట్లేదు. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఆసక్తికరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.